ఉగ్రవాదం అంతమవుతుందా? ఆపరేషన్ సింధూర్ నెంబర్ 1, 2.0 ఈ జరుగుతున్నాయి. ఉగ్రవాదులు వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, చంపుతున్నారు కదా, ఆగుతుందా? ఉగ్రవాదం అనేటటువంటిది పాము లాంటిది. పాము తన పిల్లల్ని పెడుతుంది, దాన్నే తింటుంది, అది మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. పాములు కనబడ్డప్పుడు ఒకటి తీసుకెళ్ళి అడవుల్లో వదలటం, లేదా చంపేయటం, ఈ రెండే చేయగలుగుతాం మనం. ఇంట్లో కూర్చుని పూజించలేం, ప్రేమించలేం. దాని పేరు ఏమంటారు, స్నేక్ క్యాచర్స్ లాంటి వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోరు, తీసుకెళ్ళి ఎక్కడో అడవుల్లో వదిలేస్తారు, అంతే. ఉగ్రవాది కూడా అట్లాంటివాడే. ఉగ్రవాదం అంతం కాదు, కానీ భయం పుట్టాల. భారత్లో ఒక దాడి చేస్తే మన ఇంటికి వచ్చి కొడతారా అన్న భయాన్ని మొన్న కల్పించాం. దానికి ప్రతిగా వాడు ఏడుస్తానే ఇంకొక పక్కన భారత్కి వార్నింగ్ ఇచ్చాడు హఫీజ్ సయీద్. దానికి మరొకసారి డ్రోన్లతో విరుచుకుపడి ఇంకో 2-3 లేపేసి మళ్ళీ చూపించాం. డ్రోన్ దాడులు అన్నటువంటిది ఎలా ఉంటుంది, మిస్సైల్ దాడులు ఎలా ఉంటుంది అన్నటువంటిది పాకిస్తాన్కి రుచి చూపిస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయలేం, కానీ భారత్తో ఎందుకు పెట్టుకున్నాం రా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడమే ఇక్కడ ఉద్దేశం.